హలో. గుడ్ మార్నింగ్ అండి. మేము అర్జెంట్ పని మీద కారు మాట్లాడుకొని జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి నుంచి బయలుదేరటం జరిగిందండి. సత్తుపల్లి నుంచి మరి బయలుదేరిన తర్వాత తాళ్ళమడ దగ్గరకొచ్చామండి. సత్తుపల్లి దాటి తాళ్ళమడలో మరి మంచి ఆ చుట్టుపక్కలంతా గూడా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది, ఈ ఏరియా మొత్తం నరసరావుపేట దాకా ఎలా ఉంటుందని చూయించటానికి చూయించే ప్రయత్నం అండి నాది. చూడండి. అది దాటిన తర్వాత తాళ్ళమడ దాటిన తర్వాత బేతుపల్లండి. బేతుపల్లి చుట్టుపక్కల గూడా అసలు చాలా బావుంటుంది. అసలు వెళ్తా ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గంగారం వచ్చామండి. బేతుపల్లి గంగారం అంటారు. ఇక్కడ బెటాలియన్ ఉంటదండి. కొండ మీద ఉంటది పోలీస్ బెటాలియన్ పెద్దది అది గూడా. మంచిగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగిందండి. వెళ్తా ఉంటే గంగారం దగ్గరగా వచ్చిందండి. ఈ గంగారాన్ని బేతుపల్లి గంగారం అని కూడా అంటారండి. ఒకప్పుడు హై స్కూలు గంగారంలోనే ఫేమస్ అండి. మా వారు కూడా అక్కడే చదువుకోవటం జరిగింది. హై స్కూలు చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ కూడా అక్కడికొచ్చారండి. చాలా కాలం అయింది అది స్థాపించి గూడా. అట్లా అండి గంగారం బాగా డెవలప్ అవ్వటం జరిగిందండి. రోడ్లు కూడా విశాలమైనటువంటి రోడ్లు ఇవన్నీ వచ్చాయి. చూడండి గంగారం సెంటర్ అంటారనమాట. ఈ పక్కనే హై స్కూల్ ఉందండి. అది లెఫ్ట్ సైడ్‌కెళ్తే నాచారం వస్తదండి మా అత్తగారి ఊరు. రైట్ సైడ్ చింతలపూడి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. చక్కగా డెవలప్ అయింది. ఇక్కడ పార్థసారథి గారు ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీ జాయిన్ అవుతా ఉంటారండి. ఇది చాలా ఫేమస్. అదిగోండి రైట్ సైడ్ ఉందన్నమాట అది. ఇంజినీరింగ్ కాలేజీ చూడండి అది. పార్థసారథి గారు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగిందండి. మా లోకల్ పిల్లలే సత్తుపల్లి పిల్లలే కాకుండా రకరకాల ప్లేసుల నుంచి కూడా వచ్చి చదువుకుంటూ ఉంటారండి. ఇది ఆ కాలేజీ మూలాన మొత్తం మీద అప్పుడు ఈ రోడ్లన్నీ కూడా చక్కగా డెవలప్ చేశారండి మంచిగా. చూడండి చుట్టుపక్కలంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది ఇక్కడ అంతా కూడా. చూడండి వెళ్తా ఇవ్వండి. మంచిగా అసలు చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది. చక్కగా ఉన్నాయి. మరి చుట్టుపక్కల అంతా కూడా ఎక్కువ ఇక్కడ పామాయిలు తోటలో ఎక్కువగా ఉంటాయండి. అవి పామాయిల్ చెట్లు చూడండి ఎక్కడ చూసినా కూడా చుట్టుపక్కల ఎటు చూసినా కూడా ఉంటాయండి. ఇక్కడ సత్తుపల్లి నుంచి కూడా వచ్చి చాలామంది ల్యాండ్స్ పొందేశారండి. ఇవన్నీ అవి టీచర్స్ ఎక్కువగా కొన్నారు. అది పామాయిల్ తోటలు చూడండి ఎక్కడ చూసినా కూడా పామాయిల్ తోటలు ఇరువైపులా. మరి ఇక్కడంతా కూడా మంచి నేల ఉంటుందటండి. ఈ పామాయిల్ చెట్లు రావటానికి అనువైనటువంటి నేలలు ఉంటాయట. ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఎక్కువ ఎర్ర నేలలు ఉంటాయండి. ఎర్ర నేల ఈ మొక్కలు వెదగటానికి నర్సరీలు ఉంటాయండి ఇక్కడ ఎక్కువగా. చూడండి ఇట్లా చుట్టుపక్కలంతా కూడా మంచి తోటలతోటి ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుందండి. పక్కనంతా కూడా ఆ రోడ్డు వరకు ఆ చెట్ల వరకు అదంతా కూడా తోటలు. అదిగో చూడండి పామాయిల్ తోటలు ఎన్ని ఉన్నాయో చూడండి. అది ఎక్కడ చూసినా నరసరావుపేట వరకు కూడా దాదాపుగా ఇట్లానే ఉంటాయండి. ఇదంతా అదంతా అటు ఇటు కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఈ ఏరియా చాలా బాగుంటుంది. ఆ తర్వాత గట్టుగూడెం ఇట్లా ఉంటాయండి. ఈ చూడండి చెట్లు ఎంత బాగున్నాయి. ఆ చుట్టూతా కూడా ఎటు చూసినా కూడా అదే ఉంటుందండి. చూడండి రోడ్ అంతా కూడా బాగా పెద్దది చేశారండి. ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది. అదంతా అశోరాపేట వరకు కూడా చూడండి అవన్నీ చూడండి తోటలు ఎర్ర నేలలు అనమాట ఇక్కడ. ఇదంతా కూడా ఈ ఏపుల పోషమ్మ గుడి అనేది ఈ దంపేటలో చాలా ఫేమస్ అండి. ఇది పక్కనే ఉంటుంది. ఆ గుడి అందరు ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా అక్కడ వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా నర్సరీలకి సూటబుల్ అయినటువంటి ల్యాండ్ అండి ఇది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వివిధ ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక్కడ నుంచి నర్సరీలు. ఇదంతా ఎర్ర నేల, ఎర్ర చెక్క నేల అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారండి. మట్టి దొల్లగా ఉండటం వలన మొక్కలు మంచిగా పెరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉంటారండి. చుట్టూతంతా కూడా అట్లా ఉంటుందండి. ఇక్కడ నారవారిగూడెం ఇవన్నీ ఉంటాయి. మధ్యలో దమ్మపేట ఇవన్నీ ఉంటాయండి. మందలపల్లి నుంచి లోపల దమ్మపేట ఉంటుందండి. ఇవన్నీ అక్కడంతా కూడా ఆంధ్ర నుంచి ఇదివరకే వచ్చేసి ఎస్టీ భూములు బాగా కొనేసేసి తోటలేసి అట్లా ఇది చేసేవాళ్ళండి. అక్కడ మంచిగా
అవన్నీ గూడా తర్వాత తర్వాత ఎస్టీస్ అంతా గూడా తెలివి మీరి హ్మ్. ఇవి ఎస్టీ భూములని చెప్పేసి వాళ్ళు మళ్ళీ గూడా వాళ్ళ ల్యాండ్స్‌ని ఆక్రమించుకోవటం జరిగింది. పండిన పంటను గూడా కోసేయటం ఇట్లా చేసేవాళ్ళండి. అక్కడంతా గూడా బాగా డెవలప్ అయిందనమాట. అందరూ గూడా చూడండి అదిగో చూడండి అన్నీ గూడా పామాయిల్ తోటలనమాట. ఇక్కడ పామాయిల్ తోటలకి బాగా అనువైనటువంటి ప్రాంతం అనమాట అండి ఇదంతా గూడా. దమ్మపేట, అశ్వారావుపేట ఇవన్నీ గూడా అనుకూలమైనటువంటి ప్లేసులనమాట పంటకి. భారతదేశంలో పామాయిల్ పండే ఏరియాల్లో దమ్మపేట, అశ్వారావుపేట ఏరియా గూడా ఒకటండి. 40,00,000 ఎకరాలకి సరిపోయే కంపెనీలు ఇక్కడ ఉన్నాయండి. సీతానగరం ఒకటి, అప్పారావుపేట అని, అశ్వారావుపేట అని ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ పామాయిల్ కంపెనీలనేది ఏర్పాటు చేయటం జరిగిందండి ఇక్కడ. ఈ ఈ చుట్టుపక్కల పండేటటువంటి పామాయిల్ మొత్తాన్ని గూడా ఇగో దమ్మపేట ఎళ్ళేదండి. పందలపల్లి లోపల దమ్మపేట ఎళ్ళే రూట్ అండి ఇది. ఇక్కడ పండేటటువంటి పామాయిల్ పంట అంతా గూడా ఈ 3 కంపెనీల్లో వీటిని ఆయిల్ తీస్తా ఉంటారండి. ఈ 3 గూడా ఫేమస్. సీతానగరం, అప్పారావుపేట, అశ్వారావుపేట అండి. అసలు చుట్టుపక్కల ఏరియా మొత్తం గూడా ఎక్కడ చూడండి పామాయిల్ తోటలే, పామాయిల్ తోటలు, మామిడి తోటలు ఉంటాయండి. అసలు తోటలు నర్సరీలయితే చుట్టూతా అటు ఇటు గూడా ఎళ్తా ఉంటే చూడండి అయన్నీ నర్సరీలనమాట అక్కడ. బాగా ఉంటాయండి. ఇక్కడ నుంచి అశ్వారావుపేట ఇది చూడండి అన్నీ గూడా పామాయిల్ తోటలని, నర్సరీలు ఎక్కువండి. ఇక్కడి నుంచి దే రాష్ట్రాలకి ఎగుమతి అవుతా ఉంటాయండి. ఈ నర్సరీలో వేసినటువంటి మొక్కలన్నీ గూడా ఫేమస్. చూడండి ఇరువైపులా చుట్టూతా రోడ్డుకి ఇరువైపులా చలువ పందిళ్ళేసినట్టుగా ఉంటదండి ఇక్కడ వాతావరణం అందరూ గూడా. అసలు మర్చిపోలేరనమాట. ఈ ఏరియా నుంచి ఎళ్తా ఉంటే అశ్వారావుపేట వరకు గూడా చాలా చూడండి అది ఇరువైపులా గూడా చెట్లు చూడండి పందిళ్ళేసినట్టుగా అనిపిస్తున్నాయి. పచ్చని చలువ పందిళ్ళేమో అన్నంతగా కనిపిస్తా ఉన్నాయండి. చూడండి ఎంత బావున్నాయో. ఎంత అటువైపు ఇటువైపు గూడా అసలా లోపలికెళ్తే గూడా చాలా బావుంటాయండి. మేము అప్పుడప్పుడు ఎళ్ళేవాళ్ళం. మా బంధువులు వాళ్ళీళ్ళు ఉండటం మూలాన లోపలికెళ్ళిపోతే గూడా అన్నీ గూడా ఎక్కడ చూడండి పామాయిల్ తోటలు, పామాయిల్ తోటలు అసల. రోడ్డు ప్రక్కన కనిపించేయి చాలా తక్కువ అనుకోవచ్చండి. అసలు చూడండి ఎంత బావుంది. ఆంధ్రా నుంచొచ్చి చాలా ఎకరాలు ఎకరాలు బాగా కొనేసేసి ఇక్కడ కొంత డెవలప్ చేయటం కూడా జరిగిందండి. తర్వాత కొంత వీళ్ళు ఈ ఎస్టీ ల్యాండ్స్ అవ్వటం మూలాన అడ్డం తిరిగి వాటినన్నిటిని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని నర్సరీలు ఉండటం వల్ల చుట్టుపక్కల కూడా చూడండి పక్కన వేశారు. మొక్కలేశారండి. పూల మొక్కలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల కూడా. ఇదిగో చూడండి. అంతా కూడా ఎర్ర నేలేనండి. ఎక్కడ అశ్వారావుపేట వరకు కూడా ఎర్ర నేలనమాట. ఈ పక్కన ఉన్న అంతా గూడా. మంచిగా ఈ తోటలకు అనుకూలమైనటువంటి ప్రదేశాలు అవ్వటం మూలాన ఇక్కడ బాగా ల్యాండ్స్ కొనేసేసి డెవలప్ చేయటం జరిగిందండి. ఎక్కువ రిజిస్ట్రేషన్ భూములు ఉన్నప్పుడు గూడా ఎస్టీ ల్యాండ్సే ఎక్కువగా ఈ ఏరియాల్లో ఉన్నాయండి. అయినా గూడా చక్కగా చూడండి చుట్టుపక్కల అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లనమాట. ఎప్పుడేసినయో గానీ చాలా పెద్ద చెట్లు. అవన్నీ గూడా పైకి ఎదిగి పందిరిలాగా చూడండి ఇవన్నీ నర్సరీలే. మొత్తం నర్సరీలండి. మామిడి మొక్కల దగ్గర నుంచి పూల తోటలు, పళ్ళు, కాయలు అన్నీ గూడా అక్కడ ఉంటాయండి. ఇక్కడ ఈ నర్సరీల్లో దొరకనటువంటి ఏమీ ఉండవండి. ఎవరికి గావాల్సిన ఆళ్ళు వచ్చి తీసుకెళ్తా ఉంటారు. ఎగుమతి గూడా చేస్తా ఉంటారండి ఈ ఏరియాల నుంచి. చూడండి. అసలు ఎన్ని ఇక్కడ అరటి చెట్లేంటి, ఇవన్నీ గూడా అరటి తోటలు గూడా ఉంటాయండి. మామిడి చెట్లు, జీడి మామిడి తోటలేంటి, అన్నీ గూడా ఈ చుట్టుపక్కల బాగా పండిస్తా ఉంటారండి. చూడండి. ఎంత బావున్నాయి. ఇవంతా గూడా ఇకసలు అక్కడ ఎందుకుంటున్నారా వీళ్ళందరూ అనుకుంటామండి. ఈ తోటల గురించే వీళ్ళంతా ఇక్కడికొచ్చేసి నివసించుకుంటా ఆ తోటలను డెవలప్ చేసుకోవటం జరుగుద్దండి. చూడండి అంతా ఎర్ర నేల. ఎక్కడ చూడండి. అంత మంచిగా అసలు ఈ పంట సరిగ్గా లేదు అనుకుంటానికి లేదండి. అరటి తోటలేంటి, పొగాకేంటి, పామాయిలు ఇవన్నీ గూడా ఏస్తారు. పసుపు ఇవన్నీ కూడా పండిస్తారండి ఈ చుట్టుపక్కల. చూడండి ఎర్రగా ఉంది. నేలంతా గూడా ఎర్రగా కనిపిస్తా ఉంది. అంతా మంచిగా ఉంటదండి ఇక్కడ ఈ ఏరియా మొత్తం గూడా.
ఎక్కడ చూడండి అన్ని చుట్టుపక్కలంతా కూడా తాడి చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇదిగో అది కూడా అడ్డ రోడ్డు అంటారు దీన్ని. అది దాటి వస్తా ఉన్నాము. ఇక్కడంతా కూడా ఎక్కువ లారీలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి. ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద లారీలు అన్నమాట. అందుకే ఈ రోడ్డు తొందరగా పాడవుతుంటుంది. మళ్ళీ మంచిగా బాగు చేయిస్తూ ఉంటారు. చెట్లు చూడండి, పూల మొక్కలు అటు ఇటు కూడా నాటారనమాట నర్సరీ వాళ్ళు. ఇదంతా కూడా నర్సరీలు ఎట్లాగుంటాయో చూడండి. కొబ్బరి తోటలేంటి, చేలకు చుట్టూతా కొబ్బరి చెట్లు వేసుకుంటారండి. చేలు ఉన్నాయి అనుకోండి, ఆ చుట్టూరు కూడా కొబ్బరి చెట్లు వేసుకుంటూ ఉంటారు. అసలు జామ ఏంటి, ఇక్కడ వెయ్యని తోటలు అంటూ ఉండవండి. ఎక్కడ చూసినా కూడా లోపలికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద తోటలు ఉంటాయి. రోడ్డు ప్రక్కనే ఇన్ని కనిపిస్తున్నాయి అంటే లోపల ఎలా ఉందనేది మనకి అర్థం అవుతూ ఉంటుంది. చుట్టుపక్కల పూలు చూడండి, గంట గన్నేరు ఏదో అంటారండి. అవన్నీ కూడా చక్కగా ఏదో రోడ్డుకి పక్కన పూలు పూసినట్టుగా ఉన్నాయి. పసుపు కలర్ పూలండి. ఇవన్నీ మనకు తెలుసు. చుట్టూ అటు ఇటు వైపున వాళ్ళు నాటడం జరిగిందండి. అశోరాపేట దగ్గరలోకి వచ్చేసాం మనం. అది చూడండి, ఇది కాలేజీలు దగ్గర అశోరాపేటకు వచ్చేసామండి. ఇక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఈ అశోరాపేటలో ఉందండి. అది ఫేమస్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. అక్కడ అగ్రికల్చర్ బీఎస్సీ ఇవన్నీ చదువుకుంటూ ఉంటారండి అశోరాపేటలో. మొత్తం చుట్టుపక్కల అశోరాపేట వచ్చే వరకు కూడా అసలు ఇదంతా సబ్ స్టేషన్. అక్కడ దగ్గర ఉన్నటువంటి సబ్ స్టేషన్ అండి. అది దాటిపోవడం జరిగింది. దగ్గర వచ్చేసాం అశోరాపేట దగ్గరికి. ఇక్కడ ఏజీబీఎస్సీ కాలేజీ ఉంది. ఏ మీటింగ్స్ అయినా కూడా, ఎలక్షన్ మీటింగ్స్ ఏ మీటింగ్స్ అయినా కూడా అక్కడే ఉంటాయండి. ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ లారీలు అవన్నీ బాగా అసలు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఉంటాయి, మొక్కలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఏవేవో అసలు రాజమండ్రి వెళ్ళటానికి కూడా ఇదే దారి కాబట్టి బాగా ఫ్లోటింగ్ ఉంటుందండి. అశోరాపేట వచ్చేసాము. సో ఎంతో డెవలప్